ఇక డీటెయిల్ చూస్తే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తలపెట్టిన ప్రజా దీవెన పాదయాత్ర బత్తినివాని పల్లెలో ప్రారంభమైంది. సతీమణి జమున ఆయనకు విజయతిలకం దిద్దారు. మంగళహారతి ఇచ్చి దీవించి పంపించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డిలకు కూడా విజయతిలకం దిద్దారు. కార్యక్రమంలో తుల ఉమా తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నించడం కూడా ప్రత్యేకంగా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు చూసే బిడ్డను నేను, ఆ కన్నీళ్లకు పరిష్కారం చూపిన బిడ్డను నేను. కాబట్టి ఇక్కడ రేపు ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే. ఇక్కడ ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే. ఇవాళ నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. ఈటల రాజేందర్ ఏం తక్కువ చేసామని. ఏం తక్కువ చేస్తావు నువ్వు? 2018లోనే ఒడగొట్టి గుండెగా పిలిచాల్సే ప్రయత్నం చేస్తే మా ప్రజల ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో గెలిపించే ప్రయత్నం చేసింది. ఇవాళ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్న మంత్రులు గారా, 90 సీట్లు గెలిచి కూడా 3 నెలల పాటు మంత్రివర్గం నియమించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ కాదని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ నేనే అడిగినాం, అరే మమ్మల్ని మంత్రులుగా చూడకపోతే మంత్రులుగా గుర్తించకపోతే మనిషిగా గుర్తించమని చెప్పి అడిగినాం. మనిషిగా గుర్తించకపోతే మాలాంటి వాళ్ళు ఇంటికి వస్తే ఒకవేళ మీకు మా గన్మెన్ వాచ్మెన్ ఇంటికి రానియకపోతే నువ్వు ఏం చేస్తావు? కానీ మంత్రులకు కూడా ప్రగతి భవన్కు రాని అయినప్పుడు ఇవ మా సజీవ సాక్ష్యం మా శోభ. ఇవాళ మంత్రికి ఎలగబెడుతున్నాడు, మా కరీంనగర్ మంత్రి ఎలగబెడుతున్నాడు అన్న మాట ఏం తెలుసా?